ఏ విధమైన బోధ, ఏ విధమైన సహవాసం ఉండాలి చెప్పాలి. జ్ఞానము కలిగిన సంఘం ఉండాలా, జ్ఞానమును బోధించే సేవకుడై ఉండాలా, ఆత్మ సంబంధమైన సంఘం ఉండాలా, ఆత్మ సంబంధమైన విషయాలు నీకు నేర్పించే సంఘముగా, సేవకుడుగా బోధ ఉండాలా చెప్పండి. ఏది నీకు నేర్పిస్తుంది? ప్రేమ నేర్పించేది ఏంటో తెలుసా? జ్ఞానము నేర్పదో. జ్ఞానమును బోధించే సేవకుడు ప్రేమ కొరకు లోతుగా చెప్పలేడు. ఆత్మ సంబంధమైన మర్మమును, ఆత్మ సంబంధమైన భారము కలిగి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాళ్ళ మీద నుంచే ఆ ధారలు బయటకు వస్తాయి. అర్థమవుతుందా? నేను అనుభవంతో చెప్తున్నాను ఈ సత్యాన్ని. అందుకే పౌలే చెప్తున్నాడు ఆ మాట. మీ వద్దకు వచ్చినప్పుడు నేను ఇవన్నీ నేర్పించలేదయ్యా. నేనేమి నేర్పించాను తెలుసా? ఆత్మీయత అంటే ఏంటో నేర్పించాను, ప్రేమ అంటే ఏంటో నేర్పించాను. మీరు ఎన్ని మాటలన్నా నేను సహించాను, ఎన్ని విధాలుగా ఉన్నా. ఏమంటే జ్ఞానము కలిగిన మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఉద్రేకం. జ్ఞానము కలిగిన మాటల్లో ఉన్న మనుషులకి ఏమంటో తెలుసా? ఏమంటో చెప్పండి? ఉద్రేకం, కోపం. నాకంటే గొప్పవాడువా, నేనెవరో తెలుసా, నా ముందు నువ్వు ఎలాంటి వాడువో తెలుసా? ఇది జ్ఞానమునకు కలిగిన వాళ్ళ యొక్క బోధ స్థితి. ఆత్మీయుడు, ఆత్మ సంబంధమైన బోధ కలిగిన వాళ్ళకి ఏముంటో తెలుసా? పశ్చాత్తాపమైన మనసు కలిగిన మాటలు. అది సంఘములో ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి?